నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో రసవత్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ యొక్క నామినేషన్ దాఖలు పార్టీ నాయకులు అనుచరులతో కలిసి వచ్చి భారీ సంఖ్యలో తరలివచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో రసవత్రంగా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ యొక్క నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో తరలివచ్చి ఎన్నికల అధికారులకు నామపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా 36వ వార్డు సుందర్ నగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎస్కే ఆరిఫా అబ్దుల్లా తమ యొక్క ఎన్నికల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మాపై నమ్మకం ఉంచి మాకు అండదండలు ఉన్నటువంటి కార్యకర్తలందరూ మాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకారపు రాములు, కొండూరు కుమారి, కాట్రావత్ మోహన్ లాల్, గంగెళ్ళ గురువయ్య, నరసింహ, ఏడుకొండలు, మహేష్, కళ్యాణ్, శంకర్, కృష్ణ, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి 36వ వార్డులో ఎవరికి ఏ అవసరాలు వచ్చినా కానీ నిమిషాలలో అందుకొని ప్రతి వాళ్ళ సమస్య నా సమస్య అనుకోని చెప్పి ముందరకు వచ్చి అందరికీ సమస్యలు తీర్చిండు. ఇంతకుముందే ఏ పదవి లేకపోతుందే తీర్చిండు. కాబట్టి ఈసారి కూడా బంపర్ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించి నేను మెజారిటీలో గెలిపించాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఇంతమంది మహిళలు సమీకరణ జరిగింది కూడా. అందుకే బిఎల్ఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి, అబ్దుల్లా గారి నాయకత్వం వరదిల్లాలి. వారి 36వ వార్డులో బంపర్ మెజారిటీతో గెలవాలి. ఎవరైనా మాట్లాడతారా? మిర్యాలగూడెంలో సుందర్ నగర్ వార్డు 36 వార్డులో గతంలో కూడా 5 సంవత్సరాల కింద తానంటూ ఏందో ఎవరో అని తెలియని టైంలో పోటీ చేసి చాలా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నాడు. ఈయన వార్డులని మన పెద్ద ఆయన చైర్మన్ వార్డు గెలిచిండు కాబట్టి ఈయన కొత్తగా కాబట్టి ఆసారి పోయిండు. ఈసారి ఉన్న అప్పటి నుంచి ఇప్పటిది 5 సంవత్సరాల నుంచి వరకు అక్కడ ఏది జరిగినా కానీ, చిన్న ఇష్యూ జరిగినా కానీ, పిల్లి తెచ్చిన, కుక్క తెచ్చిన, మనిషికి ఏదన్నా అయినా ఏ సమస్య వచ్చినా సరే పరిష్కారం చేసుకుని మన అబ్దుల్లన్న ప్రతి ఫోన్ పెడితే ఫోన్లో వెంబడే అక్కడికి పోయి ఆ సమస్య మీద పరిష్కారం చేస్తున్నాడు. కాబట్టి సుందర్ నగర్లో ఈసారి మాకు సరైన అభ్యర్థి కూడా దొరికిందని మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు కూడా అందరం ఘనంగా నిలబడి మన అబ్దుల్లన్నను గెలిపించి వాళ్ళ భార్య గారిని గెలిపించి మళ్ళా మనం దీంట్లోకి మున్సిపాలిటీలోకి పంపిస్తామని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ సుందర్ నగర్ 36వ వార్డులోనే కాంగ్రెస్ అభ్యర్థిగా మన అబ్దుల్లా అన్న గారికి, వారి సతీమణి గారికి సీట్ రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. వారు చేసిన మంచి కార్యాలు అంటే పదవిలో లేకున్నా కానీ వారు సేవా కార్యక్రమాలు చేశారండి. బిఏఆర్ అండతోటి వారి అభిమానంతో అన్న చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనసులో ఉంచుకొని సుందర్ నగర్ వార్డు ప్రతి ప్రజలు వారికి ఆధారమాలు చేకూర్చి వారిని గెలిపిస్తారని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. 36 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా సతీమణి ఎస్కే ఆరిఫా నామినేట్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కిందట మేము కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఈసారి బీసీ మహిళ వచ్చింది కాబట్టి మా భార్య ఆరిఫా గారు నిలబడటం జరిగింది. 36 వార్డు ప్రజలు నన్ను దీవించి, మా ఆవిడని దీవించి ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే గత 5 సంవత్సరాల నుంచి మేము వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ బిఎల్ఆర్ అన్న సేవా కార్యక్రమాలు, బిఎల్ఆర్ అన్న ఏ పని చెప్తే ఆ పని తూచ తప్పకుండా చేస్తూ బిఎల్ఆర్ అన్న గెలుపు కోసం చాలా అహర్నిశలు కృషి చేసినాం. తర్వాత ఎమ్మెల్యేగాని గెలిపించుకున్నాం. మా సుందనగరు ప్రజలందరూ బిఎల్ఆర్కి ఆ రోజు ఎమ్మెల్యేగా కంకణం బదులై అందరూ మన ఇంటి మనిషి అన్నట్టు అందరూ గెలిపించుకున్నారు. పంపర్ మెజార్టీగా మా అన్న బత్తుల లక్ష్మారెడ్డి గారు గెలిచి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లానే ఆయన ఆశీస్సులతోటి 36 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్కే ఆరిఫా పోటీ చేస్తున్నారు. మా వార్డు ప్రజలకి అందరికీ పేరు పేరున అందరికీ నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మీ సేవలని మేము చేసేటట్టు మీరు దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ పాదాభినందనలు చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బిఎల్ఆర్, జై